మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. గుంటకల్ పట్టణం గుంటకల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో గుంటకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామన్ గారి సలహాలు సూచనలు, అదేవిధంగా మున్సిపాలిటీ చైర్మన్ గారు భవన్ మేడం గారి ఆధ్వర్యంలో కౌన్సిలర్లు అందరూ కూడా వాళ్ళ సహాయ సహకారాలతో ఈరోజు మున్సిపాలిటీ పరిశుద్ధ కార్మికుల్ని బలోపేతం చేసి ప్రతినిత్యం పరిశుభ్రంగా ఉండేదానికి ప్రతిరోజు ప్రతి క్షణం మున్సిపాలిటీ సిబ్బంది, మున్సిపాలిటీ డిపార్ట్మెంటు అందరూ పర్యవేక్షణలో ఈరోజు మున్సిపాలిటీ క్లీనింగ్ అనేది చాలా అద్భుతంగా ఈరోజు గుంటకల్ పట్టణంలో జరుగుతూ ఉంది. ఇది శానిటేషన్ ప్రాబ్లం ఎలా ఉందంటే, ప్రతిరోజు పొద్దున్నే లేస్తేనే వాళ్ళు శానిటేషన్ చేస్తూ తర్వాత సాయంత్రం అయ్యేతలకే మరి దిబ్బలుగా వచ్చే చెత్తని అది నెక్స్ట్ డే రోజు చేసేదానికి ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి చైర్మన్ గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఒక నిర్ణయం తీసుకొని నైట్ శానిటేషన్ చేస్తే అది పొద్దున్నతలకే క్లీన్గా ఉంటుంది. సాయంత్రం పడిందని తీసుకొని నైట్ అంతా క్లీన్ చేస్తే పొద్దునకి మళ్ళీ నెక్స్ట్ డే చేసేదానికి అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్పడం, చైర్మన్ గారి ఆధ్వర్యంలో నైట్ శానిటేషన్ 15 మంది వర్కర్ని 4 ట్రాక్టర్ని పెట్టి నైట్ శానిటేషన్ జరుగుతూ ఉంది. అది జరగడం వల్ల ఈరోజు మన సిటీ అంతా కూడా పరిశుభ్రంగా ఈరోజు ఉంది. అది మేము సక్సెస్ అయినామని చెప్పి సందర్భంగా నేను చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతినిత్యం పట్టణంలో పరిశుభ్రంగా ఉండండి. ఈరోజు ప్రభుత్వాలు కూడా స్వచ్ఛ భారత్ ఎన్నో రకరకాలుగా అవేర్నెస్ కార్యక్రమాలు కూడా ప్రభుత్వం కూడా చేపడుతుంది. కాబట్టి దాంట్లో భాగంగా ఈరోజు ఈ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఈ గొప్ప అవకాశాన్ని ప్రజలకి మనం సేవ చేయాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఇది జరగాలని చెప్పి ఆ నిర్ణయం వల్ల ఈరోజు పట్టణంలో కూడా పరిశుభ్రంగా ఉంది. కాబట్టి మీరందరూ కూడా మీడియా సోదరులు కూడా మీరందరూ కూడా చూశారు. నైట్ శానిటేషన్లో మీరు చూడండి, నైట్ వాళ్ళు చేసే పని కానీ ఆ కష్టం కానీ పారిశుద్ధ కార్యక్రమాలు ఈరోజు చాలా మనము గుంటకల్ పట్టణంలో పరిశుద్ధ కార్యక్రమాలు కూడా వాళ్ళు కూడా చాలా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా మేమందరూ సహాయ సహకారాలు కూడా అందిస్తాం. ఈరోజు మున్సిపాలిటీలో చైర్మన్, అదేవిధంగా కౌన్సిలర్లు, ఇన్ఛార్జీలు పార్టీలకు అతీతంగా ఈరోజు దీంట్లో భాగస్వాములై ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేశామని సందర్భంగా తెలుపుకుంటూ తెలియజేస్తాం. గురించి మా వార్డులో పొగులు పూట రాత్రి పూట చాలా విద్వేషంగా కసు నిండిపోయేది. ఈ నెల డిసెంబర్ 1వ తేదీ నుంచి నైట్ శానిటేషన్ మొదలు పెట్టినారు. టౌన్లో అంతా ఎక్కడ చూసినా రాత్రిపూట శుభ్రంగా చేసి నైట్ శానిటేషన్ లేబర్స్ అంతా బాగా వర్కర్స్ అంతా బాగా చేస్తున్నారు. కాబట్టి ఈ 19 రోజుల్లో టౌన్లో చాలా మెరుగైన అభివృద్ధి జరిగింది. కానీ రాబోయే దినాల్లో కానీ ఇలాగే చేసుకుంటూ పోతే ఇన్ని రోజుల కంటే ఇప్పుడు ఈ 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు టౌన్లో లెక్కేసుకుంటే రాత్రంతా వీళ్ళు కసు ఎత్తుకుపోతారు. తెల్లారుజామున మేము మసీదు పోయేటప్పుడు మా వార్డులో చూసుకుంటూ పోతే ఇది మేము ప్రస్తుతం 22వ వార్డులో ఉన్నాము. నేను 22వ వార్డు, మా భార్య కోఆప్షన్ మెంబరు, నేను ఆయన భర్త, నా పేరు నూరు నిజామి. ఇది మా అందరికంటే టౌన్లో ఎక్కువ మా పాత బస్ స్టాండ్లోనే ఎక్కువ శానిటేషన్ కసువు ఎక్కువ అయ్యేది. కాబట్టి ఈ 19 రోజుల్లో చూస్తే ఇక్కడ కసువే లేదు. లేకపోతే ఈ టైంకి వచ్చి చూస్తే ఇంత కసువు ఉండేది, అంత కసువు ఉండేది. ఇప్పుడు మెరుగైన పరిశుద్ధం బాగా చేస్తున్నారు. కాబట్టి మేము మున్సిపాలిటీ వాళ్ళకు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మేము రాత్రిపూట ఇక్కడంతా తిరిగి చూసినా కానీ చాలా కసువు ఉండి కుక్కలంతా పెరిగి ఎడల్పు చేస్తూ ఉండ్రి. మేము 5 గంటలకే తెల్లారుజామున నమాజ్కి పోయేటప్పుడు చూస్తే అప్పటికి ఎప్పుడు 19 రోజుల నుంచి చూస్తున్నాము, కసువే లేదు. శుభ్రత మాత్రం చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళు. వాళ్ళకి ఎంతో మేము థ్యాంక్స్ చెప్పి
కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈరోజు మన 29వ వార్డులో రాత్రి నైట్ శానిటేషన్ సిబ్బంది మరియు మేస్త్రి ఇక్కడ వచ్చి కంపాక్టర్ తీసుకొని పోయి మనకి టబ్ల దగ్గర ఉన్న కసువును రాత్రిపూట ఎత్తడం వల్ల మనకి ప్రొద్దున పూట మళ్ళీ ట్రాక్టర్లు వచ్చి డోర్ టు డోర్ కసువు తీసుకొని పోవడం వల్ల కొంతవరకు మనకి శానిటేషన్ సమస్య నుంచి పరిష్కారం లభించింది. గత 2 ఏళ్లుగా మేము ఎన్నోసార్లు కౌన్సిలింగ్లో మాట్లాడుతూ అనేక దఫాలుగా మనకు శానిటేషన్ ప్రాబ్లం చాలా ఉంది. గుంటకల్లో చాలా వార్డులు అదేవిధంగా అధ్వానంగా అయిపోయినాయి. ఎందుకంటే గత ప్రభుత్వంలో క్లాప్ ఆటోలు ఉండడం వల్ల డోర్ టు డోర్ కలెక్ట్ చేసి కసువు ఆటోలు తిరిగేవి. కానీ ఆ క్లాప్ ఆటోలు పోయిన తర్వాత చాలా పరిస్థితి అధ్వానంగా మారిపోయింది. మళ్ళీ దాని తర్వాత మనం అనేక సార్లు కౌన్సిలింగ్లో మాట్లాడి సిబ్బందిని ఎక్స్ట్రా తీసుకోమని అడగడం ద్వారా ఇప్పుడున్న కమిషనర్ గారు అదనపుగా సిబ్బంది తీసుకొని కాంట్రాక్ట్ బేసిక్ మీద ఈ రాత్రిపూట శానిటేషన్ పని చేపిస్తున్నారు. కాబట్టి వారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు మనకి ప్రతి ఒక్క రోజు రాత్రి ఈ చలికి కూడా వీళ్ళు వచ్చి శానిటేషన్ పని చేసి కసువు ఎత్తుకుని పోతున్నారు. కాబట్టి వాళ్ళకి స్పెషల్గా ఈ సిబ్బందికి మా వార్డు తరఫున నేను వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇదే విధంగా శానిటేషన్ ప్రాబ్లం లేకుండా ముందుగా చూడాలని నేను మా వార్డు ప్రజల తరఫున కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారము. ఇది 15వ వార్డు. నా పేరు గుడిపాటి ఆంజనేయులు, 15th వార్డు కౌన్సిలర్. ఈరోజు ముఖ్య సమావేశం ఏమనగా ఇక్కడ 15వ వార్డులోన శానిటేషన్ నైట్ శానిటేషన్ కాంట్రాక్టర్ కానీ మన శ్రీరాములు గారు, అలాగే మన శానిటరీ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు, మేస్త్రి మన యేసు గారు, మరియు ఇక్కడ వచ్చేసి సిబ్బందిని పిలుచుకొచ్చి ఇక్కడంతా నీట్గా క్లీన్గా చేపిస్తున్నారు. కాకపోతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన జయరామ అన్నగారు ఎమ్మెల్యే గారు ఆదేశాల ప్రకారము ఇక్కడ అంతా శానిటైజర్ క్లీనింగ్ జరుగుతుంది. ఇలాగే కొనసాగించాలని మేము కోరుకుంటున్నాము. చూడండి, శానిటైజేషన్ ఇలాగే ఎక్కడే కానీ ఇంత చెత్త కానీ లేకోకుండా పొద్దున్న నుంచి చెత్త వేసిపోతున్నారు. రాత్రి నైట్ శానిటైజేషన్ చేస్తున్నారు. అలాగే పబ్లిక్ కానీ ఎక్కడ పడితే అక్కడ వేయకోకుండా ఎక్కడైతే మనము సెంటర్ ఏర్పాటు చేసిన తర్వాత చెత్త వేసేదానికి అక్కడే వేయాలని కోరుకుంటున్నాము. 15వ వార్డు ప్రజలందరికీ నేను ధన్యవాదాలు.